సెక్షన్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైసెన్స్ ఫర్ ఫైర్ ఆర్మ్స్ అండ్ అమ్యూషన్, ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్, హార్ట్ ఆఫ్ ది యాక్ట్ ఈ సెక్షన్ 3 ఇది డీల్ చేస్తుంది. సో దీంట్లో ఏం చెప్పారంటే ఫైర్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఈ రెండు వీటి గురించి ఇవి కలిగి ఉండాలంటే లైసెన్స్ చేసి ఉండాలి. ఓకే, సో జనరల్ రూల్ ఏంటంటే లైసెన్స్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు ఏం చెప్తారంటే ఏ వ్యక్తి కూడా ఫైర్ ఆర్మ్ లేదా అమ్యునిషన్ వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా, వితౌట్ లైసెన్స్, ఈ యాక్ట్ కింద ఇష్యూ చేయబడిన లైసెన్స్ లేకుండా క్యారీ చేయకూడదు, పర్చేస్ చేయకూడదు, కలిగి ఉండకూడదు. ఓకే, అక్వైర్ అంటే బై మీన్స్ ఏదో విధంగా దాన్ని తీసుకొని ఉండకూడదు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అంటే a person may carry a firearm or ammunition without a license. ఆ సందర్భాలు ఏంటంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లైసెన్స్ హోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఒక గన్ లైసెన్స్ ఉందనుకోండి, నేను మా బ్రదర్ని తీసుకొని వెళ్తున్నాను జస్ట్ ఫర్ నౌ, రిపేర్ షాప్కి వెళ్తున్నామో లేదా దాన్ని సరెండర్ చేయడానికో, మా అన్నకి పట్టుకోమని ఇచ్చాము మా బ్రదర్కి, దట్ ఈస్ ఓకే, ప్రొవైడెడ్ ఒకవేళ అతను నేను లేకుండా ట్రావెల్ చేస్తున్నాడు అనుకోండి, దే హ్యావ్ ఎ రిటన్ అథారిటీ ఫ్రమ్ ది లైసెన్స్ హోల్డర్. నేను అతనికి లెటర్ ఇచ్చాను, ఈ పలానా పర్సన్ మా బ్రదరు, నేను ఈ లైసెన్స్ గన్ని రిపేర్ చేయడానికి పంపిస్తున్నాను, హీఈస్ ఆథరైజ్డ్, అతను మాత్రమే తీసుకెళ్ళాలి, మళ్ళీ అతని ఫ్రెండ్ తీసుకెళ్ళడానికి లేదు. పర్పస్ ఏంటి, నేను ఇందాక చెప్పినట్టుగా రిపేర్కి కానీ, రెన్యువల్ ఆఫ్ లైసెన్స్కి కానీ, ఆర్ ఇంకేదన్నా వ్యాలిడ్ రీజన్ పర్పస్ కానీ చేయొచ్చు. సో మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఇదే కేసులో లాగా ఆ పర్సన్ తీసుకెళ్తున్నాడు, అతను ఆథరైజేషన్ లెటర్ ఏదో అంటున్నాడు, ఇస్ దిస్ యాక్సెప్టబుల్? ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండర్ ది ఎక్సెప్షన్. ఓకే, సో ఈ సబ్సెక్షన్ 2 దీంట్లో ఏం చెప్తారంటే ఏ పర్సన్ కూడా మోర్ దాన్ 2 ఉండటానికి వీల్లేదు. 2 ఉండొచ్చు, 2 ఈజ్ ఓకే, 3 నాట్ ఓకే. ఈ 2 ఉండటానికి ముందు సబ్సెక్షన్ 1లో చెప్పుకున్న లైసెన్స్ ఉండి 3 కనుక ఉంటే దాన్ని 2గా రెడ్యూస్ చేయాలి, 3 అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇది 2019 అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చారు 2 ఉండాలని, ఇంతకుముందు 3 ఉండేవి. 1983 అమెండ్మెంట్లో ఏం చేస్తారంటే ఎవరికైనా మోర్ దాన్ 3 ఫైర్ ఆర్మ్స్ ఉంటే అట్ ది టైమ్ ఆఫ్ ఈ 1983 అమెండ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏవేని 3 ఉంచుకోవచ్చు. 1938 అమెండ్మెంట్లో 3 ఈజ్ ఓకే, అండ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్ 4+, దిస్ ఈస్ నాట్ ఓకే. ఓకే, అయితే ఒకవేళ 3 కంటే ఎక్కువ ఈ కేసులో ఉంటే ఏంటంటే 3 ఉంచేసుకోవచ్చు. ఆ 3 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది కదా, ఇన్ కేసు ఈ 1 దీన్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా లైసెన్స్డ్ డీలర్ కానీ, ఒకవేళ ఆ పర్సన్ ఎవరైతే 3 కంటే ఎక్కువ కలిగి ఉన్నాడో అతను కనుక ఆర్మీ పర్సన్ అయితే వాళ్ళకి యూనిట్ ఆర్మరీ అని ఉంటుంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, అక్కడ కానీ డిపాజిట్ చేయొచ్చు. నార్మల్ పర్సన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో డిపాజిట్ చేయరు, వాళ్ళకున్న ఒకటే ఐదర్ ఏ ఆర్ బి. ఇంకా సబ్సెక్షన్ 3లో ఇంకొక ఎగ్జంప్షన్ ఉంది. ఇదేంటంటే ది 2 ఫైర్ ఆర్మ్ లిమిట్ ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో ఇది డస్ నాట్ అప్లై టు 1 లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్ డీలర్స్, ఎందుకంటే అతను డీలర్ కాబట్టి చాలా ఉంటాయి, సో స్ట్రైట్ అవే అది ఎగ్జంప్షన్. రెండోది ఈ కండిషనల్ ఎగ్జంప్షన్ మెంబర్స్ ఆఫ్ ది రైఫిల్ క్లబ్స్ ఒకటి, ఇంకా రైఫిల్స్ అసోసియేషన్, వీటి పేర్లు డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఇవి రెండు ఒకటే, అవి రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉంటాయి. అవి వీళ్ళకి కూడా అప్లికబుల్ కాదు, ప్రొవైడెడ్ వారు ఆ రైఫిల్స్ అనేవి .22 బోర్ రైఫిల్స్ లేదా ఎయిర్ రైఫిల్స్ అంటారు. వీటిని జనరల్గా టార్గెట్ ప్రాక్టీస్ గురించి వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వీరిద్దరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇవి రెండు, ఇది లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్ డీలరు ఇంకా క్లబ్ లేదా అసోసియేషన్ వాళ్ళకి ఇది అవసరం ఉండదు.
అంటే ఈ ఎగ్జామ్షన్ ఈ రెండు ఉంచుకోవాల్సిన అనేది ఆ కండిషన్ అప్లికబుల్ కాదు. 0.22 బోర్ రైఫిల్స్ లేదా ఎయిర్ రైఫిల్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వారికి అవసరం లేదు. సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ సమ్మరీ అనేది చూద్దాం. ఈ సమ్మరీ కీ పాయింట్స్లో ఏముందంటే, ఈ టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పటివరకు నేర్చుకుందంతా ఈజీగా రివైజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ బేసికలీ ఆ రివిజన్ స్లైడ్. సో లైసెన్స్ రిక్వైర్మెంట్స్ ఈ పార్ట్ ఇదేంటి, మ్యాండేటరీ ఫర్ ఆల్, అందరూ లైసెన్స్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే కుదరదు. ఎక్సెప్షన్ ఏంటంటే, దీనికి ఉన్న ఎక్సెప్షను allowed without license if under written authority. ఇందాక నేను చెప్పినట్టుగా ముందు స్లైడ్లో మా బ్రదర్కి నేను నా గన్ ఇచ్చాను, లెటర్ ఇచ్చాను, ఇది వెళ్ళి రిపేర్ చేసుకురమ్మని. సో దట్ ఈస్ ఓకే. ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ లైసెన్స్ హోల్డర్, మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కార్లో, నా గన్ మా బ్రదర్ పట్టుకొని ఉన్నాడు. సో ఆ కేసులో కూడా దిస్ ఈస్ ఎక్సెప్షన్. బేసికల్గా రిపేర్కి కానీ రెన్యువల్కి కానీ తీసుకెళ్తున్నప్పుడు మనతో పట్టుకో ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ చేతిలో ఉండొచ్చు. అంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేసి వితౌట్ లైసెన్స్ అనేది నేను ప్రజెంట్ ఉంటాయి. ఒకవేళ నేను అతన్ని రెన్యువల్కి పంపించిన లేదంటే రిపేర్కి పంపించిన ఆథరైజేషన్ లెటర్ ఇస్తే దట్ ఈస్ స్టిల్ వాల్id. అది ఈ ఎక్సెప్షన్. ఓకే. ఫైర్ ఆర్మ్ లిమిట్, ఈ ఫైర్ ఆర్మ్ లిమిట్ ఏంటంటే మ్యాక్సిమం 2 ఫైర్ ఆర్మ్స్ పర్ పర్సన్. ఓకే. ఎక్సెప్షన్ ఏంటి, డీలర్స్ రైఫల్స్ క్లబ్ మెంబర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ప్రొవైడెడ్ ఆ 0.2 బోర్ రైఫిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ట్రాన్సిషనల్ రిలీఫ్ అంటే రీటైన్ 2 ఫైర్ ఆర్మ్స్ని పోస్ట్ 2019 అమెండ్మెంట్ తర్వాత 2 ఉంచుకోవాలి, అంతకుముందు 3 ఉండేది. సో ఆ ఎక్సెస్కి ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి అనుకోండి నా దగ్గర, నేను 1 ఇయర్ లోపల అంటే 2019 అమెండ్మెంట్ ఇచ్చిన 1 ఇయర్ లోపల నేను దాన్ని డిపాజిట్ చేయాలి, దాని డీ లైసెన్స్ 90 డేస్ లోపల అయిపోవాలి. ఇన్హెరిటెన్స్ క్లాస్, నేను జమీందారీ ఫ్యామిలీ నుంచి బేసికల్గా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తనీర్ రాజాస్ ఫ్యామిలీ. మా తాత ముత్తాతల కాలం నుంచి నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది, రైఫిల్స్వి అవి ఇవి అన్నీ, చాలా పిస్టాల్స్వి అవన్నీ. ఈవెన్ అప్పుడు కూడా మ్యాక్సిమం 2, నాట్ మోర్ దెన్ దాట్, నో ఎగ్జంప్షన్ బియాండ్ 2, ఇది కండిషన్. సో రాజరికాలన్నీ పోయినాయి. సో వీ నీడ్ టు బి వెరీ సోషల్, వీ నీడ్ టు బి వెరీ డెమోక్రటిక్, వీ నీడ్ టు ఫాలో ది లా యాజ్ వీ ఆర్. సో ఇది కీ సమ్మరీ సెక్షన్ 3లో. మీకు వచ్చే క్వశ్చన్ కనుక దీని మీద వస్తే, ఇంత నీట్ లెసన్ తర్వాత మీకు మెమరీ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ స్లైడ్ చూస్తే మీకు మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై. దీంట్లో ఇంకొక సబ్ సెక్షన్ ఉంది, అదేంటంటే సెక్షన్ 3.4. అదేం చెప్తుందంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఫైర్ ఆర్మ్స్, ఎప్పుడు అతనికి 2+ ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తాడు, బికాస్ దే ఎక్సీడ్ ద లీగల్ లిమిట్. లీగల్ లిమిట్ అది 2+, ఇక్కడ ముందే రాసిన. యాజ్ పర్ సెక్షన్ 3.2, now capped 2 firearms, then the rules for how the deposit is handled will follow the same procedure laid down in section 21 లో 2 to 6 sub clauses లో ఉంది. ఇది ఇప్పుడు అట్ ది మూమెంట్ నేర్చుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో మనం సెక్షన్ 21 అప్పుడే నేర్చుకుందాం. అప్పుడు ఈ సెక్షన్ 21 నేర్చుకునేటప్పుడు మనం సెక్షన్ 3ని అంటే బేసికల్గా సెక్షన్ 3.4ని రివైజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మీకు కోర్కి ఆ స్పెసిఫికేషన్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది జనరిక్, అప్పుడు స్పెసిఫిక్స్ తెలుస్తాయి. స్పెసిఫిక్ని జనరిక్తో కనెక్ట్ చేయడం కరెక్ట్, జనరిక్ని స్పెసిఫిక్తో కనెక్ట్ చేయడం అంటే కొంచెం మెమరీ వైజ్గా అంత నాట్ ఎఫెక్టివ్. సో బేసికల్గా ఇదేం చెప్తుందంటే, రూల్స్ హౌ దట్ డిపాజిట్ చేయాలని చెప్పాం, కానీ దానికి రూల్స్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి అనేది సెక్షన్ 21లో ఎలాబరేట్ చేశారు. మనం దాన్ని ఆ సెక్షన్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. అండ్ విల్ కమ్ బ్యాక్ టు సెక్షన్ 3.4 అండ్ మనం వాటిని కనెక్ట్ చేస్తాం, డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఓకే.